శాంతకరమైన మనసు, కోపం గల మనసు. ఈ రెండిట్లో ఏది ఉత్తమం అంటే శాంతకరమైన మనసు మంచిది. అయితే కోపకరమైన మనసు వల్ల అనేకమైన అనార్థాలు జరుగుతాయి. అనేకమైన ఇబ్బందులు తలెత్తాయి. అనేకమైన లేనిపోని సమస్యలు వస్తుంటాయి. అయితే దీనివల్ల జరిగే పరిణామాలు ఎంతకు దారితీస్తాయంటే నాశనానికి కూడా దారి తీయవచ్చు. శిక్షలు కూడా, దండనలు కూడా వస్తాయి. అయితే దేవుడు ఇదే మాటని బైబిల్‌లో ఏమని చెప్తున్నాడు? సామెతల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం ఏమని చెప్తున్నాడు? మహాకోపియగు వాడు దండన తప్పించుకొనడు. వాని తప్పించినను వాడు మరలా కోపించుకునే ఉండును. అయితే మహాకోపి గల వానికి దండ నుంచి వానికి మనం తప్పించలేము. తప్పించినా కానీ వాడు ఖచ్చితంగా కోపగిస్తూనే ఉండును. వానికి దండన మళ్ళీ మరలా వస్తూనే ఉంటుంది. అంటే వాని జీవితంలో దండన అనేది మళ్ళీ వాని ఎన్నిసార్లు తప్పించినా వానికి దండన మరలా 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 వస్తూనే ఉంటుంది. కాబట్టి వాని కోపం తగ్గే కొద్దీ వానికి దండన తగ్గుతుంది. కోపం పెరిగే కొద్దీ వానికి దండన వస్తూనే ఉంటుంది. కాబట్టి ఎవడిన మహాకోపి గల వాడు కోపాన్ని తగ్గించుకొని దండ నుంచి తప్పించుకోవడానికి మార్గం అనేది వెతుకుతూ దీర్ఘశాంతమైన మనసు కలిగి ఉండాలి. ఆమెన్.